దివ్య వాక్యమును ధ్యానం చేద్దాం. శ్రద్ధపడి దేవుని మాటలను ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని వాక్యము విలువైనది. అది మన ప్రాణములను తెప్పరిల్ల చేస్తుంది. మన జీవన విధానమును మనకు నేర్పి బెటర్ లివింగ్, నమ్మకంగా జీవించటం ఎలాగో, ప్రభువుకు అనుకూలంగా ఉండుట ఎలాగో వాక్యమే మనకు నేర్పుతుంది. వాక్యమే అతిపెద్ద బోధకుడు. మనం బహుశ్రద్ధగా వాక్యాన్ని ఆలకించి, ధ్యానించి, ఆలకించి పాటింపబద్ధులమై ఉంటున్నాం. మనిషి ఎప్పుడూ కూడా ఒక స్థిర నిర్ణయంతో ఉండాలి. వాక్యమును అనుసరించుట కొరకై. ఈ మాటలు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను. మనుష్యుడెప్పుడు ఈ భయము కలిగి జీవించాలి. దేవుడు చూస్తున్నాడు అన్న భయము, దేవుడు మనము చేయు క్రియల నిమిత్తమై లెక్క అడుగుతాడు అన్న భయము, లెక్క అడిగిన పిదప తీర్పు తీరుస్తాడు అన్న భయము. ఈ మూడు భయాలు మనిషిని వేడడానికి వీల్లేదు. ఈ మూడు భయాలు మనిషిలో ఎప్పుడు ఉండదో ఒక భక్తిహీనత, వేషధారణ మనిషికి అలవాటైపోతుంది. అందును బట్టి మనుష్యుడెప్పుడు ఈ భయాన్ని కలిగి ఉండాలి. జ్ఞాపకం ఉన్నాయి అనుకుంటున్నాను, చాలాసార్లు ఈ మాటలు ప్రస్తావిస్తూ ఉంటాను. దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి భయము, దేవుడు లెక్క అడుగుతాడు అన్నటువంటి భయం. దట్ ఈస్ షో. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మర్చిపోయి మళ్ళీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నా, బట్ దర్ ఇస్ గోయింగ్ టు బి ఎ డే హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ టు గాడ్ వాట్ హావ్ యు హావ్ డన్. నువ్వేం చేసావో దానంతటి నిమిత్తమైన లెక్కను అప్పగించాలి. మాత్రమే కాక దానితో పాటుగా లెక్క అడిగిన పిదప దేవుడు తీర్పు తీరుస్తాడు. తూచిన పిదప తీర్పు తీరుస్తాడు. ఇది ఖచ్చితము అన్న సంగతి నువ్వు గ్రహించాలి. ఇది ఖచ్చితము అన్న సంగతి గమనించాలి. నువ్వు గ్రహించాల్సిన, ఏది విత్తుతావో అది ఖచ్చితంగా నువ్వు కోస్తావు. దీని విషయమై ఆలోచన కలిగి ఉండాలని ప్రభు పేరట హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈ భయముతో జీవించాలి. మనుషుడు రకరకాల భయాలు కలిగి ఉన్నాడు, అవసరమే. ఒక డిసిప్లిన్ లివింగ్కి, లేదంటే గనక ఒక మంచి జీవితానికి కొంత భయం అవసరమే. ఇది తింటే ఏమవుతుందో అన్నటువంటి భయం కొంతమంది కంట్రోల్లో పెడుతుంది. అక్కడికి వెళ్తే అవి ఏ పాము గీము ఉంటుంది కాబట్టి ఒక కర్రబొట్టుకు వెళ్ళటం, ఇలాంటి భయాలు కొంతమంది క్రమపరుస్తే లోకంలో ఒక మంచిగా జీవించడానికి ఫైన్, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ దైవ సంబంధిత ఈ భయాలు మనిషిని ఏలుబడి చేయాలి. మనిషిని ఏలుబడి, దేవుడు చూస్తున్నాడు, నువ్వేం చేసావో చూశాడు, ఏం చేయబోతున్నావో ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఇది గమనించి మనం నడుచుకోవాలి. ఆ భయముతో ఎల్లప్పుడూ మనం ఉండాలి. ఈ భయము మనిషిని క్రమపరుస్తుంది. దేవుని భయము మనకు కావాలి అన్నది ఈ మాటల యొక్క సారాంశము. దేవుని ప్రియ సంగమా, ఈ దినమున ఒక విషయాన్ని మనం దేవుని వాక్యములో నుండి ధ్యానం చేద్దాం. గత రాత్రి ఇదే విషయాన్ని కొన్ని మాటలు ప్రస్తావించాను. మరి ఈ దినాన మరింత ఆర్గనైజ్డ్గా ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, దయచేసి అందరూ తీయండి, నేర్చుకుంటూ ధ్యానం చేద్దాం. 1 కొరింథీ పత్రిక, పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము చూద్దాము. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము, పేజ్ నెంబర్ 149, కొత్త నిబంధనలో చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అక్కడ ఆగండి. అందరు నాతో ఈ మాట చెప్తారా? ఇదే ఈ రోజున మన ధ్యాన భాగం. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన దేహములతో
దేవునిని మహిమపరచాలి అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. లెట్ us టాక్ a bit of background. కొంత నేపథ్యాన్ని మనం ఆలోచన చేద్దాం. పౌలు చాలా సంఘాలు కట్టాడు, మంచి మిషనరీ పౌలు మనందరికీ తెలుసు. ఈ కొరింథీ సంఘములో కట్టాడు. పౌలు జీవించునాటికి ఈ కొరింథ్ సిటీ కొంచెము అడ్వాన్స్డ్ సిటీ, అంటే అభివృద్ధి చెందిన నాగరికత కలిగిన పట్టణము. నాగరికత ఎలా ఉంటుంది? ఏ నాగరికత పెరుగుతున్న కొలది పాపం కూడా పెరుగుతూ ఉంటుంది. నాగరికత రూపములో పాపము చొచ్చుకొని పోతున్నలో క్రైస్తవుడు ఈ డివిజన్ను గుర్తుపెట్టుకోవాలి. నాగరికత పేరున పాపము లోకములోనికి చొచ్చుకొని పోతూ ఉంది. పాపానికి నాగరికత అని పేరు పెడుతూ ఉంటారు. గమనించండి, పాపానికి నాగరికత అని పేరు పెట్టి గమనించుకులా వింత పోకడలు జరుగుతున్న కాలము. ఏం జరుగుతున్నది? ఏమి జరుగుతున్నది? చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో పరిస్థితులు ఎలాగా దిగజారిపోతూ ఉన్నవో, ఎలాగా దిగజారి పోతూ ఉన్నవో. సరే, ఏదేమైనా విషయం ఏంటంటే కనుక ఈ దినాల్లో నాగరికత మరింత దిగజారిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. డేటింగ్ పేరిట యవనస్తులు విచ్చలవిడి చర్యలు. ఈ రోజుల్లో గమనించండి, పాశ్చాత్య దేశాల్లో ఉన్న కల్చరు మన దేశంలో వినడానికి జుగుప్సాకరంగా అనిపిస్తుంది. గమనించండి, మన హైదరాబాద్ లాంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రవేశించింది. కొన్ని స్పెషల్ అకేషన్స్లో ఒక పెద్ద గమనించండి పార్క్ లాంటి స్థలాలకు వెళ్ళిపోయి గమనించండి ఎక్స్చేంజింగ్ దేర్ వైఫ్. గమనించండి, చాలా దారుణంగా ఉంది వినడానికి. సభ్యత గల మనుషుల మధ్య మాట్లాడదగిన విషయం కాదు. కానీ నాగరికత పేరున జరుగుతున్న విచ్చలవిడితనాన్ని ఊరికే మీకు ఉదాహరణలో జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఏదేమైనా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గనక నాగరికత హెచ్చరిల్లుతున్న కొలది పాపము భయంకరమవుతున్న పరిస్థితులు. ఈ కొరింథీ పట్టణము పౌలు జీవించినాటికి అప్పుడు ఉన్న ఆ పట్టణాల్లో కొంత వృద్ధి చెందిన పట్టణమే, డబ్బు ఎక్కువ ఉన్న పట్టణమే, కొంత అభివృద్ధి చెందిన పట్టణమే. అందువల్ల అక్కడ పాపం కూడా కొంచెం ఎక్కువే. పాపం కూడా ఎక్కువే. దేవుని బిడ్డలారా, అయితే కొంచెం అడ్వాన్స్డ్గా ఉండే పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సంఘానికి పౌలు ఒక ఆత్మీయ హెచ్చరిక ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఓ కొరింథీలో ఉన్న సంఘమా, దేవుని బిడ్డలారా, ఇదిగో మన దేహాలు ఎలా ఉండాలో తెలుసా? మన దేవుని బిడ్డలం కదా, ఎందుకు ఇలా ఉండాలి? రోజున ఈ రెండు భాగాలు మీతో మాట్లాడుతున్నాను. ఏమంటాడంటే, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని పౌలు మాట్లాడి రెండు విషయాలు స్పష్టంగా పౌలు మాట్లాడుతాడు. నెంబర్ 1, ఎందుకు అలాగా మీ దేహాలతో దేవుని మహిమపరచాలో వై అని మాట్లాడుతూ ఎందుకు, అయితే ఎలా మహిమపరచాలో ఈ రెండు విషయాలు మాట్లాడుతాడు. ఈ రోజున మన ధ్యాన భాగం కూడా అదే. అంటే మొదటిదేమో వై, ఎందుకు మీ దేహంతో దేవుని మహిమపరచాలి అన్నది మొదటి విషయము. రెండవది, ఎలాగున నీ దేహంతో దేవుని మహిమపరచాలి అన్నది రెండవ విషయము. ఈ రెండు భాగాలు ఇది నాన్న 5 రోజుల పౌలు అంటాడు. ఈ మాట మన మనసులో పెట్టు, మీ దేహములతో దేవుని మహిమపరచండి. చెప్పండి అందరూ. అలా చెప్పడం కంటే ఉత్తమం మనం అనుభవించుకుని మాట్లాడడం ఎలాగంటే, నా దేహముతో నేను దేవుని మహిమపరచాలి. చెప్పండి అందరూ. అలాంటి కమిట్మెంట్ మనకు ఉండాలి. నా దేహముతో నేను దేవుని మహిమపరచాలి. వాట్ ఎవర్ ద సైజ్, వాట్ ఎవర్ ద కలర్, ఎలా ఉన్నా అది దేవుని యొక్క బహుమానమే అన్న సంగతి మనం గ్రహించాలి. ఎలా ఉన్నా దేవుని బహుమానమనే. అందువల్ల క్రైస్తవుడు ఎప్పుడూ కూడా బాడీ షేమింగ్ చేయడానికి వీల్లేదు. బాడీ తీరును బట్టి డిస్క్రిమినేషన్ అంతకంటే వీల్లేదు. ఎలాంటి రంగున్నా చేయడానికి వీల్లేదు. ఎలాంటి షేప్ ఉన్నా అవమానించడానికి వీల్లేదు. ఎలాంటి ఏ స్థితిగతుల్లో ఉన్నా. ఎందుకంటే గనక క్రైస్తవుడు దీని నుంచి బయటికి రావాలి. ఎందుకంటే గనక దేవుడు దీన్ని అంగీకరించడు. అయితే మొదటగా త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, మనము దేహములతో దేవుని మహిమపరచాలి. వై, మొదటిది ఎందుకు దేహముతో దేవుని మహిమపరచాలి? ఎందుకు అంటే కొన్ని విషయాలు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయములోనే
19వ వచనములో ఇలాగా వ్రాయబడి ఉంటున్నది. ఏమంటే గనక, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఇది ఎవరి వల్ల అనుగ్రహించబడింది? సో నా దేహము దేవుని వల్ల నాకు అనుగ్రహించబడింది. నీ తోటి వాని దేహము దేవుని వల్ల అనుగ్రహించ, మరి నువ్వెప్పుడు దేవుని వల్ల అనుగ్రహించబడింది అని అవమానించడానికి? ఒకడు వికలాంగుడైతే అవమానించడానికి నీవు కాదు, వారి ప్రేమించడమే నీ యొక్క ధర్మము. ఇది క్రైస్తవ నీతి నేర్పుతుంది. క్రైస్తవ నీతి. క్రిస్టియానిటీ నెవర్ యాక్సెప్ట్ ద బాడీ షేమ్. క్రైస్తవ్యము బాడీ షేమ్ అనుమతించదు. అలాగే చేయడానికి మనం వీల్లేదు. ఎవరు ఏ తీరున ఉన్నా, ఒకడు 3 అడుగులే ఉన్నా, ఒకడు 6 అడుగులు ఉన్నా, ఒకడు నల్లగా ఉన్నా, ఒకడు ఎర్రగా ఉన్నా, ఒకడు లావుగా ఉన్నా, ఒకడు సన్నగా ఉన్నా, ఒకడు నత్తిగా మాట్లాడినా, ఒకడు అనర్గళంగా మాట్లాడగలిగిన దేవుని బిడ్డలారా, వీఆర్ నాట్ అలౌడ్ టు షేమ్ ద బాడీ దట్ ఈస్ గివెన్ బై గాడ్. సో దేవుని బిడ్డలారా, ఈ మాట ఇప్పుడు మీరు మనసులో పెట్టుకోండి. ఎవరిని రంగును బట్టో, శరీరం తినబట్టో మీరు ఎవరిని తృణీకరించడానికి, అవమానించడానికి, అభ్యంతరపడడానికి వీలు లేదు. సరే, విశేషం ఏదండి కనుక, ఎందుకు మనము దేహముతో దేవుని మహిమపరచాలంటే గనక, ఇది దేవుని వల్ల నీకు అనుగ్రహించిన, ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది. అందువల్ల ఏ మనుషుడు అన్నాడు నేను బాగలేదు అనుకోవద్దు. యూఆర్ ఆల్ గుడ్. మనందరం ఏం చెప్పండి, ఎప్పుడు నిరాశ ఉందా? అయితే మానవుడికున్న అతి పెద్దవారు ఏంటంటే నేను సూపర్ గా అనుకుంటాడు. ఆ ఫీలింగే బెటర్ లేదు. ఏమండి? లేకపోతే ఎందుకు ఎన్నిసార్లు అర్థం చూసుకుంటాం మనం? ఎన్నిసార్లు అర్థం ఎన్నిసార్లు చూసుకుంటాం? అద్దానికి కనుక నోరుంటే కనుక ఎన్నిసార్లు చూస్తావరా అని అంటుంది. అన్నిసార్లు చూస్తాం మనం. అద్దానికే నోరుంటే ఎన్నిసార్లు ఆపరా బాబు, ఇంకేమైనా మారద్దా అని అంటుంది. అర్థం కనుక నోరుంటే కనుక అన్నిసార్లు చూసుకుంటాం. అన్నిసార్లు చూస్తాం. మంచిదే, గమనించండి. నేను ఎప్పుడు మాట చెప్తాను, గమనించండి. మనుషుడు ఎప్పుడు హుందాగాను, క్లీన్గా, నీట్గా ఉండాలి. మనుషుడు ఎప్పుడు కూడా ఓవర్ ఫ్యాషన్ అవసరం లేదు. ఇంకో మాట చెప్తాను, ఫ్యాషన్ సపోర్ట్ చేస్తాను నేను. అయితే నీకు సూట్ అయ్యే ఫ్యాషన్ చేయని చెప్తాను నేను. ఏమండి, మాట విన్నారు ఎప్పుడైనా? ఏమంటారంటే కనుక ఓకే బై, ఫ్రెండ్తో కరెక్ట్గా ఉండు, మంచిగా ఫ్యాషన్గానే ఉండు. అయితే అది అభ్యంతరకరంగా ఉండకుండా చూసుకోవాలి. రెండోది, అది నీకు సూట్ అవ్వాలి. అది నీకేం చేయాలి? ఎవరికో ఎర్ర ప్యాంటు సూట్ ఉంది, నాకెంటూ సూట్ అవుతుంది? నా రంగు ఏంటి, నేనేంటి, నాకు ఎర్ర ప్యాంటు ఎందుకు సూట్ అవుతుంది? అది సూట్ అయ్యేవాడు నువ్వు ఫ్యాషన్గా ఉండి కానీ నీకు సూట్ అయ్యేటి చెయ్యి. వాళ్ళ ట్రెండ్ అని చెప్పేసి ఈ పక్క ఉంటే అరే నీకు సూట్ అవ్వలేదు చాలా మంది కుర్రలతో చెప్తూ ఉంటా. బాయ్ నువ్వు ఫ్యాషన్గా ఉండటం నాకు ఇష్టమే కానీ ట్రెండ్ ఫాలో అవడం కానీ ఇది నీకు సూట్ అవ్వలేదురా అని చెప్తూ ఉంటా. ఇది నీకు సూట్ అవ్వలేదు. సూట్ అయ్యే ఫ్యాషన్ చేయ మంచిగా. నువ్వు ఏం చేస్తే కనుక ఇంకా మంచిగా అందంగా కనపడే తప్పే ఉంది. ట్రెండీగా ఉండు, తగ్గ మంచిగా ఉండు. ఏమండి, అభ్యంతరకరంగా అసభ్యంగా ఉండొద్దు, అసభ్యంగా ఉండొద్దు. అది విశేషం ఏదంటే కనుక మంచిగా. విశేషం ఏదంటే కనుక నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించుడు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అందువల్ల నువ్వు దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి నీ దేహంతో. మీ దేహము ఎందుకు మహిమపరచాలంటే నెంబర్ 1, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. నీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది అన్నది మొదటి విషయం. 6వ అధ్యాయం 19వ వచనంలోనే మీ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడిందని, ఆ తర్వాత మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నెక్స్ట్ థింగ్, ఎందుకు నీ దేహంతో మహింపరచాలంటే గనక నీ దేహము దేవుని ఆలయం కనుక నీ దేహంతో దేవుని మహింపరచు. నీ దేహం ఏంటంట? నీ దేహానికి ఉన్న లక్షణాలు ఏంటంటే, మొదట ఇది దేవుని వలన అనుగ్రహించబడింది. దేవుని వలన అనుగ్రహించబడింది. రెండోది, ఇది దేవుని ఆత్మకు ఆలయమయ్యున్నది. తన ఆత్మను నీలో ఉంచుటకు దేవుడు ఈ దేహమునిచ్చాడు. ఆత్మకు నిలయము ఈ దేహము. ఆత్మకు నిలయం ఏం చెప్పండి? నీలో ఉన్న దేవుని ఆత్మకు నిలయమని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ నివసించుటకు నీ దేహమును ఏర్పరుచుకున్నాడు ప్రభువు. ఎందుకు? నీ దేహముతో మహింపరచాలంటే. రెండో విషయం ఏదంటే కనుక ఇది పరిశుద్ధాత్మ ఆలయము కనుక. మూడవది ఏమంటే కనుక 20వ వచనం ఒకసారి చూద్దాం. విలువ పెట్టి కొనబడిన వారు. ఏమంట మూడవది? ఎందుకు దేవుని మహింపరచాలి?
మీరేమంట? విలువ పెట్టి కొనబడిన వారు. తినకూడని ఫలము తిని పాపం మనలోనికి వచ్చి మనము పాడైపోయి ఉంటుండగా మరొక పర్యాయం ప్రభు మనలో కొన్నాడు విలువ పెట్టి. విలువ పెట్టి కొనబడిన వారము. యు ఆర్ బాట్, యు ఆర్ వాల్యుబుల్. నీ దేహముతో ఎందుకు మహింపరచాలంటే ఆయన నిన్ను కొన్నాడు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు కాబట్టి. సో ఇప్పుడు 19-20 వచనాల్లో 3 విషయాలు మనకు దొరికినాయి. ఏమని చెప్పండి ఒకసారి, గుర్తున్నాయా మీకు? ఎందుకు దేహంతో దేవుని మహింపరచాలి? నెంబర్ 1, దేవుని వలన అనుగ్రహించబడింది కాబట్టి, పరిశుద్ధాత్మకు నిలయము కాబట్టి, విలువ పెట్టి కొనబడినది కాబట్టి. 4వ విషయం మీతో మాట్లాడతాను. 13వ వచనము, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటి నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. దేహం ఏం చెప్పండి? ప్రభువు నిమిత్తమే. దేవుని ప్రియబిడ్డలారా, దేహము ప్రభువు నిమిత్తమైనది కాబట్టి దేహముతో ప్రభువును ఘనపరచాలి. దేహము ఎవరి నిమిత్తమైంది? ప్రభువు నిమిత్తమైంది, ప్రభువు కొరకైనది. దేవుని బిడ్డలారా, దేహము ప్రభువు నిమిత్తమే కనుక ప్రభునాలు. ఈ 4 విషయాలు జ్ఞాపకం ఉంటే మనకు తర్వాత చెప్పబోయే 4 విషయాలు చాలా ప్రధానమైనవి. వాటి గురించి ఎక్కువ సమయం కేటాయిద్దాం. మొట్టమొదటిగా, ఎందుకు నీ దేహముతో దేవునిని మహిమపరచాలి అంటే, దేహము దేవుని వలన అనుగ్రహించబడినది. దేహము పరిశుద్ధాత్మ నిలయము. దేహము విలువ పెట్టి కొనబడినది. దేహము దేవుని నిమిత్తమైనది. సో పౌలు ఎంత క్లియర్గా మాట్లాడతానంటే, ఇవన్నీ చెప్పి అంటాడు, కనుక మీ దేహముతో దేవుని అందుకే ఆ మాట చూడు, కనుక అనే పదం కూడా చాలా ప్రాముఖ్యమైనది. 6వ అధ్యాయము 20వ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక అంటే చాలా విషయాలు 13వ వచనం నుంచి విషయాలన్నీ మాట్లాడుకుంటూ వస్తాడు. శరీర సంబంధమై అన్ని మాట్లాడు. సో అందును బట్టి దేహంతో దేవుని మహిమ అంటే పైన విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే 0 పుల్లతో సహా దేవుని వాక్యం చాలా విలువైంది. ఏది విలువైంది చెప్పండి? ఈవెన్ డాట్ టిటిల్ అంటాడు. అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం చెప్తూ కనుక, ఎందుకు? ఎందుకంటే గనక విలువ పెట్టి కొనబడ్డావు కనుక, పరిశుద్ధాత్మ నిలయము కనుక, దేవుని చేత అనుగ్రహించబడినది కనుక, దేహము ప్రభువు నిమిత్తమే కనుక ఈ దేహములతో ప్రభువును కనపరచండి. ఆ కనుక అనే పదం యొక్క భావం మీకు అర్థమైందా? అందును బట్టి చేయండి. ఎందుకు? పైన 4 కారణాలు చెప్పాడు. ఆ 4 మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవునిని మనం ఘనపరచాలి. దేహములతో దేవుని ఘనపరచండి. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన విషయం ఏదంటే, ఎలా? ఓకే ఫైన్, అవునండి పరిశుద్ధాత్మ నిలయం కాబట్టి, అవునండి విలువ పెట్టి కొనబడిన వారము కాబట్టి, అవునండి కాబట్టి దేహంతో దేవుని మహింపరుద్దాం అని మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు సందేశం ఏంటంటే కనుక, ఎలా దేహముతో దేవుని మహింపరుద్దాం? ఎలాగున దేహముతో దేవునిని మహిమపరచాలి. దేవుడు నీకు సుందరమైన దేహము ఇస్తే వీధిలో పెట్టినట్టుగా ప్రదర్శన చేసి నలుగురు మెచ్చుకోవడానికి రోజున ప్రదర్శించే దుర్దినాలు, నాగరికత పేరిట, టెక్నాలజీ పేరిట నీ శరీరాన్ని బజారులో పెడుతున్నాయి. రీల్స్ పేరిట జరిగే భయంకరమైన ప్రవర్తన రోజున యువతను నాశనం చేస్తూ ఉన్నది. యువత దేహాన్ని బజారుకెక్కిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, నీ దేహము దేవుని మహిమపరుచినట్లుగా ఉన్నది, కానీ ఎవరినో ఆకర్షించుటకు, ఎవరినో నేను మెచ్చుకున్నట్టుకు ప్రదర్శన చేయడానికి కాదు అన్నది వాస్తవం. బహుశా ఈ రోజు నేను దానికి ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు. గత రాత్రి మాట్లాడాను వస్త్రధారణ గురించి.
అయితే ఈ రోజున మాట్లాడే విషయాల్లో అది దాని గురించి అంతగా మాట్లాడడం కాబట్టి ఒక 2 నిమిషాలు ముందుగానే దాన్ని ప్రస్తావించి మిగతా వాక్యంలోనికి వెళ్తాను. ఒకవేళ సమయం ఉంటే చివరిలో మళ్ళొకసారి ప్రస్తావిస్తాను. దేహముతో దేవుని మహింపరిచే విషయాల్లో రాత్రి మాట్లాడిన కోణము నీ వస్త్రధారణ. ఏం చెప్పండి? మీ వస్త్రధారణ అసభ్యంగా ఉండకూడదు, అభ్యంతరకరంగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? తగు మాత్రపు వస్త్రధారణ, సరిపోయినంత వస్త్రధారణ. ఎలాగండి? దాని అర్థం ఏంటండి అంటే గనక ఆది కాండంలోనే ఈ డ్రెస్సింగ్ స్టైల్ దేవుడు చెప్పేశాడు. ఎలాగంటే గనక మనుషుడు సిగ్గు తెలిసిన నాటి నుండి దేవుడు ఏర్పరిచిన విధానము, నీ శరీరము కప్పబడాలి. నీ శరీరము దేవుడు పండు తిన్న తర్వాత ఆదాము హవ్వలకు పాపము తెలిసిన తర్వాత వారు సిగ్గుతో అంజురపు ఆకులతో కచ్చడములు చేసుకుంటే దేవుడు ఏం చేశాడంటే గనక ఒక జంతువును చంపి చర్మముతో వారికి చొక్కాయిలు కుట్టించాడు. సో ఆ దినమున దేవుని యొక్క తొలి పాఠం ఏంటంటే గనక యువర్ బాడీ మస్ట్ బి కవర్డ్. నీ యొక్క శరీరము కప్పబడాలని ఆదిలోనే దేవుడు చెప్పాడు ఆదాము హవ్వల నాడే. మరి నువ్వేంటి ప్రదర్శన చేస్తున్నావు? నువ్వేంటి ప్రదర్శన చేస్తున్నావు? దేవుని ప్రియ సంఘమా, గత రాత్రి విషయాన్ని ప్రస్తావించాను. నిన్న విన్న ప్రసంగం చెప్తున్నాను. దైవజనులు డివి కృపాకర్ రావయ్య గారు ఆయన గత నెలలో ఆయన ప్రభు సన్నిధికి చేరారు. మంచి దైవజనులు, 100కు పైగా సంఘాలు కట్టి మంచి సాక్ష్యము కలిగి వృద్ధాప్యంలో మొన్న మరణించారు పోయిన నెలలో. అయితే ఆ దైవజనులు డిసెంబర్లో జనవరిలోనో ఇద్దరం కలిసి ఒక పెళ్లిలో ఉన్నాం. నేను ఆ పెళ్లిలో వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను, ఆయన పెళ్లి చేయడానికి పిలువబడ్డాను. నేను వాక్యం చెప్పిన తర్వాత ఆయన పెళ్లి చేసే క్రమంలో కొన్ని దేవుని మాటలు వాళ్ళకి దంపతులకు తెలియచేస్తూ ఆయన ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన హైదరాబాద్లో ఒక సంఘానికి హాజరయ్యారంట ఒక దినాన్ని. సరే కొంచెం ఆలస్యమైంది, అక్కడ ఉండాల్సి వచ్చింది. ఉండాల్సి వచ్చినప్పుడు సరే ముందు కింద అంతా ఖాళీ లేక వెళ్ళి నిండిపోయిందంట. వెళ్ళిన తర్వాత ఆయన బాల్కనీని కూర్చోబెట్టి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి బాల్కనీలో కూర్చున్నారు. ఈ మొత్తం కనపడుతుంది ఆ బాల్కనీలో. ఎదురుగా అక్కడ స్టేజ్ ఉన్నది. ఈ అందరూ ఎదురు కూర్చున్నారు. వాళ్ళందరూ కనపడుతుంది. వాళ్ళను స్త్రీలను చూసినప్పుడు అంట ఈయన మనస్సు గద్దిస్తూ ఉందంట. మనస్సు గద్దిస్తూ ఉన్నదంట. ఏమంటే గనుక అందరూ వీపులు పెద్ద పెద్దగా కనపడుతున్నాయంట. అంటే ఎవరు అభ్యంతరపడద్దు, ఇది క్షేమం కొరకే మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ దినాల్లో ఇలాంటి పోకడు ఉంది కాబట్టి ఎత్తి మాట్లాడాల్సిన విషయమే. అయితే దీన్ని సదుద్దేశంతో తీసుకోమన్నది నా మనవి. అందరూ వీపులు కనపడుతుంటే గమనించి కొంచెం మనస్సులో బాధ అయిన తర్వాత ఆయన ఆ సేవకుడితో అడిగారంట. ఏమనంటే, అయ్యా ఇలా ఉండగా దీన్ని సరిదిద్దుకోమని చెప్పమని పరిశుద్ధాత్ముడు మీకు ఎప్పుడు బోధించలేదా అని సేవకుడిని అన్నారంట. ఏం చెప్పండి? ఇలా ఉండగా పరిస్థితి, దీన్ని సరిదిద్దుకోమని పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సరిచేయమని మీకు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పలేదా? ఆలోచన మీకు కలగలేదా? ఆత్మలు అంటే కనుక సారిది సిటీ ఇట్లాంటి చెప్పే కనుక ఇక్కడ ఎవరు రారు అని చెప్పి ఆయన అన్నాడంట. అప్పుడు ఆయన సరే మీరు చెప్పొద్దులేండి, ప్రజలు అభ్యంతరపడతారు, నేను ఏదో అవసరాన్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వచ్చాను, నేను వెళ్ళిపోతాను కదా, నేను మాట్లాడతాను దీని విషయం అయితే కనుక పర్వాలేదులేండి, కొంచెం మంచిగా చెప్పండి అన్నట్లుగా అవకాశం ఇస్తే ఆయన చెప్పారంట, స్త్రీలారా ఒకవేళ మీరు అభ్యంతరపడవచ్చు కానీ ఏమండి, మీరేమో ఒక భాగము మీ కుటుంబానికి, మరొక భాగం బజారులకు అప్పగిస్తారా, వాళ్ళు చూసుకోమని అప్పగిస్తారా? దేవుడు అదా మీకు నేర్పిందంటే ఆ రోజున గొప్ప పశ్చాత్తాపం, అందరూ సిగ్గుపడ్డారంట. ఏమండి, నా శరీరం బజారులకు చూపించడాక నా ఈ ప్రవర్తన అందుకే దేవుని బిడ్డలారా ఒక సదుద్దేశంతో చూసుకోండి. ఒకవేళ ఇక్కడ ఎవరు అలాంటి వారు లేకపోతే కనుక ఇది మన సమస్య కాదు. ఒకవేళ అది నీవైతే కనుక నువ్వు సర్దిద్దుకోవాల్సిన విషయమని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఎక్కడి నుంచి చెప్తున్నారండి? వాక్యంలో చూపించండి. నీకంటే కనుక ఒకే ఒక వాక్యము, దేవుడు వారికి చర్మపు చొక్కాయిలు కుట్టించి వారికి చేసిన బోధ ఏమంటే కనుక యువర్ బాడీ మస్ట్ బి కవర్డ్. నీ యొక్క శరీరము కప్పబడి ఉండాలి, ప్రదర్శించడానికి కాదు, అది ప్రదర్శించబడ్డానికి కాదు అని నేను చెప్తున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే కనుక దేవుని ప్రియ సంఘమా, దేవుని మహిమపరచటంలో మన వస్త్రధారణ కూడా మరి ఎలా ఉండాలండి? ఎలా ఉండాలంటే కనుక తగు మాత్రపు వస్త్రధారణ. ఇట్ షుడ్ బి కవర్డ్. తగు మాత్రపు వస్త్రధారణ.
తో దేవుని మహిమపరచవలసిన అవసరం. క్రైస్తవుడు అభ్యంతరకరంగాను అసభ్యంగాను దుస్తులు ధరించడానికి వీల్లేదు. ఈ విషయంలో మనం కొంచెం బెటర్ ఏం చెప్పాలి, ఎందుకంటే కనుక ఇందులో చాలా విషయాలు మనకు సంబంధించినవి కావు. అనేది కనుక అది యూనివర్సల్ గా మనం ఒక ప్రాబ్లమ్ డీల్ చేయాలంటే కనుక ఒకవేళ చాలా చోట్ల దినాల్లో ఈ సమస్య ఉన్నది కాబట్టి దీని గురించి మనం ఆలోచించాలి. మనము గమనించి దేహముతో దేవుని మహిమపరచడంలో మన శరీరాలు కప్పబడి ప్రజలలో ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు, పబ్లిక్ లో ఉన్నప్పుడు గమనించండి, ఇదిగో మన శరీరాలు కప్పబడి అసభ్యంగాను అభ్యంతరకరంగాను లేకుండా తగుమాత్రపు వస్త్రధారణతో కనపరచాలి. నీట్ గా ఉండండి, క్లీన్ గా ఉండండి, సూట్ అయ్యే బట్టలు వేసుకోండి, ట్రెండీగా ఉండే తప్పేం లేదు. నాగరికత పేరు మీద వ్యర్థమైన ధోరణులకు పోకనులకు ఉండడానికి వీల్లేదని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్తాను, ఎక్కడొక రకంగా ఇంటి దగ్గర రకంగా ఉండవద్దు, ఎక్కడొక రకంగా ఇంటి దగ్గర ఒక రకంగా ఉండవద్దు. ఇది తగినది కాదు, ఇది తగినది కాదు. ఎక్కడి వరకు ఉండాలి అక్కడి వరకు ఉండాలి. శ్రద్ధతో దేవుని ప్రియ సంగమా, క్రైస్తవుడు ఆ పేరున పిలువబడుటకు తగినట్లుగా ఉండాలి. ఆ పేరును పిలువబడడానికి తగినట్లుగా ఉండాలి. ఆ పేరును పిలువబడుతున్నావు కదా, తగినట్లుగానే కనిపించు. క్రైస్తవుడు నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు అంటే కనుక ప్రజలు నిన్ను విశ్వాసి అంటారు, ప్రజలు నిన్ను క్రైస్తవుడు అంటాడు, ప్రజలు నిన్ను దేవుని బిడ్డ అంటాడు. ఆ పేర్లకు తగినట్లుగానే నువ్వు జీవించాలి. తగినట్లుగానే నువ్వేం చేయాలి? చక్కని వస్త్రాలు, నీకు సూట్ అయ్యే రంగులు తప్పేమీ లేదు, ట్రెండీ. అది విషయం అయితే కనుక అది అసభ్యంగా అభ్యంతరకరంగా లేకుండా చూస్తూ ఎలా ఉండాలి? తగుమాత్రపు గమనించబడాల ఎంతవరకు కప్పబడి ఉండాలో అంతవరకు కప్పుకొని శ్రద్ధతో మనం జీవించాలి. తద్వారా దేవునికి మహిమ తేగలము. క్రైస్తవుడు అభ్యంతరకరంగా ఉండి ఎవరితో వేలిపెట్టి చూపించుకున్నంత గమనించే అభ్యంతరకర స్థితిలో ఉండడానికి వీల్లేదు. స్త్రీలైనా పురుషులైనా పురుషులైనా దేవుని ప్రియ సంఘమా, ఈ రోజున ఎలాగున మన దేహములతో దేవుని మహిమపరచాలి అన్న విషయం మరి ఇప్పుడు దాకా చెప్పిన విషయం గత రాత్రి ప్రస్తావించాను. అయితే మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రోజున మనం మాట్లాడవలసిన అవసరం ఉంటావు. అందులో మొట్టమొదటిది రండి మనం చూద్దాము. 1 కొరింథీ పత్రిక 9:27. చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగ కొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. నా శరీరమును నలుగ కొట్టి దాన్ని ఏం చేస్తున్నాను? నేను లోబరుచుకుంటున్నాను, నలుగొట్టుచున్నాను, శరీరమును లోబరుచుకొనుచున్నాను. ఒకసారి వివరణలోకి వెళ్దాం. ఇది మొదటిగా ధ్యానించవలసిన విషయం. ఎలాగున దేహముతో దేవుని మహిమపరచాలి అని అంటే, ఈ రోజున ధ్యానములో దేవుని వాక్యము ద్వారా ఈ విషయాన్ని నేర్చుకుంటున్నాం. అందులో మొదటిది ఏమంటే కనుక శరీరమును అణచి స్వాధీనపరిచి దేవునికి అనుకూలంగా ఉంచు. అనొచ్చు, స్వాధీనపరచు, దేవునికి అనుకూలంగా ఉంచు. శరీరములో దేవునికి విరుద్ధమైనవి చేయకుండా అణచి దేవునికి అనుకూలపరచడం, అవసరమైతే తొలగించటం. దేవుని చేత అనుగ్రహించబడిన నువ్వు నమ్ముతున్నావు కదా, వాక్యంలో చదువుకున్నావు కదా, బోధించబడ్డావు కదా. అయితే ఏం చేయాలంటే నీ శరీర భాగాలు కొన్నిసార్లు ఏమంటే గనక దేవునికి విరుద్ధంగా వెళ్తూ ఉంటాయి, వాటిని స్వాధీనపరచాలి, అనచాలి. పౌలు అంటాడు, నేను ఏం చేయమంటే నా శరీరమును నలుగు కొట్టి లోపరుచుకొనుచున్నాను. ఐఎమ్ బ్రేకింగ్ మై బాడీ, ఐఎమ్ కంట్రోలింగ్ మై బాడీ.
దేవుడు మనకు పంచేంద్రియాలు ఇచ్చాడు. సెన్స్ ఆర్గన్స్ అంటాం కదా, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము. ఏమండి? బిగ్గెస్ట్, చదువుకునే పిల్లలు చెప్పారు, బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. చదువుకునే పిల్లలు, ముస్లిమ్స్, స్కిన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏమండి? స్కిన్ అన్నిటికంటే పెద్ద అవయము స్కిన్. చర్మము శరీరములో అతిపెద్ద అవయవము. అతిపెద్ద అవయవము. దాని తర్వాత లెవర్ ఒక 2 కేజీలు ఉంటుంది. చర్మం 10 కేజీలు దాకా ఉంటుంది. మన చర్మం ఎంత ఉంటుంది? 10 కేజీల దాకా. గుండె 1/2 కేజీ ఉంటుంది. గుండె 1/2 కేజీ ఉంటుంది. సరే, విషయం ఏంటంటే ఇవన్నీ సెన్స్ ఆర్గన్స్. నలగ కొట్టి లోపరచాలి ప్రభుత్వం. నీ కన్ను అప్పుడప్పుడు అవేవి చూడడానికి ఇష్టపడు, లోపరచాలి దాన్ని. నీ చెవులు ఏవో వింటుందని ట్రై చేస్తాయి, నీ నోరేదో మాట్లాడుతుంటుంది, నీ చర్మం ఏదో తాకాలే ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ కంట్రోల్లో పెట్టాలి. దేహముతో దేవుని మహిమపరచు విషయంలో మొట్టమొదటిది ఏంటంటే దానిని లోపరిచి నలుగ కొట్టి వాటిని కంట్రోల్లోకి తీసుకో. పౌలు అంటాడు, నలుగ కొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను, భ్రష్టుడను కాకుండునట్లు. దేవునికి విరుద్ధమైన దానిని కాకుండునట్లు. దేవునికి విరుద్ధమైనవి చేయకుండా మనం ఏం చేయాలంట? దాన్ని కంట్రోల్లో పెట్టాలంట. కంట్రోల్లో ఉండలేదండి అన్నారు మీలో ఒకరు. ఏమన్నారు? ఉండలేదండి, నాకు అనిపిస్తుంది నిజంగానే. చెడ్డ వాటిని చూడకుండా, చెడ్డ వాటిని తాకకుండా, చెడ్డవి వినకుండా, చెడ్డవి మాట్లాడకుండా, ఉండాలనిపిస్తే ఉండలేదండి, మరి ఏం చేయాలన్నాడు. ఇది కొంచెం కష్టమే కానీ ప్రభు చెప్పిన మాట మీతో చెప్తా. నీ కన్ను నీ కంట్రోల్లో ఉండలేదా, మరి ఏం చేయాలండి? పీకి అవతల పడేమన్నాడు. అంతమించి వేరే మార్గం లేదా? చూద్దాం, బైబిల్లోనే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. 5:29. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. 30వ వచనం. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయి. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనము కదా. తలపైకి ఒకసారి జాగ్రత్త మనసు పెట్టి వింటారా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పారేయి. అంటే నువ్వు కంటితో చేసిన పాపాన్ని బట్టి నువ్వు పాపివైపోతున్నావు, నువ్వు మొత్తం వెళ్ళిపోయి నరకంలో పడుతున్నావు. నీ శరీరం మొత్తం నరకంలో పడకుండా ఉండాలంటే ఒక అవయం తొలగించుకుంటే నీ శరీరం అంతా పరలోకంలో ఉంటుందిగా అంటాడు దేవుడు. అంటే నీ ఆత్మ నువ్వు చేసే శరీరం ఒక తొలగించుకో. శరీరం అంటే విశేషం ఏంటంటే కనుక నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచి, అక్కడ అర్థం ఏంటంటే కంట్రోల్ చేయమన్నాడు మొదట. అది కూడా చేత కాదండి అంటున్నాడు. మరి ఇంకేం చేయాలి? పీకి పక్కన పడాయి. నరకానికి ఎందుకు వెళ్తావు? 2 కళ్ళు ఉండి నరకానికి వెళ్ళటం కంటే కళ్ళు లేకుండా పరలోకానికి వెళ్ళటం బెటర్గా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే అది నా స్వాధీనంలోనికి రావడం లేదంటే కనుక పెరికి పాయి. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన వల్ల దాన్ని నరికి అగ్నిలో పడే. నీ దేహమంతయు నరకంలో పడకుండా ఆ ఒక్కటే కోల్పోయి పరలోకానికి వెళ్ళటం మంచిదిగా.
కనుక స్వాధీనపరచు, అవసరమైతే పెరికి పారవే. అవసరమైతే చెప్పండి, పెరికి పారవే. అవసరమైతే పెరికి పారవే. మొత్తానికి నీ దేహము. ఇదే మాట ఎవరు రాసుకునే వాళ్ళు ఉంటే 18వ అధ్యాయం 8-9 వచ్చిన ఒకసారి చూద్దామా. 18వ అధ్యాయము మాథ్యూ 18:8-9. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18:8-9 వచ్చిన. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి ఎద్దు నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించడం నీకు మేలు. 9వ వచనం. నీ కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ ఎద్దు నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. కళ్ళు పైకి. ప్రియమైన దేవుని సంఘమా, నీ దేహముని ఎలా స్వాధీనపరచాలో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. కన్ను అభ్యంతర పరిస్తే కన్ను పీకి పారవై, చెయ్యి అభ్యంతర పరిస్తే చెయ్యి తీసేయి. అమ్మో నాకు భయం అండి, నాకు అమ్మో తీరు, మరి ఇతను లోపరుచుకో. నువ్వు లోపరచన్నా లోపరచు, పీకి పారైనా పారే, 2 ఆప్షన్. కంట్రోల్. దాన్ని ఏం చేయాలి అంటే, దేవునికి విరుద్ధమైన కార్యములు నీ దేహములో ఏ అవయవము ద్వారా చేయడానికి వీల్లేదు. చేయడానికి మరి ఏం చేయాలి? దాన్ని స్వాధీనపరచి లోపరిచి ప్రభువుకు అనుకూలంగా దానిని ఉంచాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వాక్యం. నెబుకద్నెజరు, పేజీ నెంబర్ 734, పాత నిబంధనలో. షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచును. తమ దేహములను అప్పగించి ఏం చేశారంట? వారు దేహాలు దేవునికి లోబరిచారంట. ఎలాగంటే గనక నమస్కరింపకుండుట, సేవించక ఉండటం వలన. నమస్కరింపక అంటే దేవునికి విరుద్ధమైనవి చేయకుండా తమ దేహాన్ని స్వాధీనపరిచారు. తమ చేతులు నమస్కరించకుండా, తమ కాళ్ళు వంగకుండా దేవునికి అనుకూలపరిచారు తమ శరీరాలు. నమస్కరింపకయు సేవింపకయు ఉండటం వల్ల దేహాన్ని దేవునికి అప్పగించారని రాయబడింది. దేహముతో మహిమపరచుట ఎలాగంటే గనక నీ శరీర అవయవాలతో దేవునికి విరుద్ధమైనవి చేయకుండా శరీర అవయవాలు వాటిని లోబరచటము, కంట్రోల్ చేయటము, తొలగించటం అవసరమైతే దేహముతో దేవుని మహిమపరచు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో పడజేయగల దేవునికి మిక్కిలి. దేవుని బిడ్డలారా, ఈ దేహము అక్కడ అంటాడు, దేహమునే చంపు వారికి భయపడద్దు. శరీరాన్ని దేవునికి అనుకూలపరచదు.
గమనించండి, ఆ దేహము దేవుని వల్ల అనుగ్రహించబడి దేవునికి అనుకూలంగా దాన్ని ఉంచాలి. దేవునికి అనుకూలం లేకపోవడం వల్ల దేహాన్ని ఇబ్బంది పడుతుంటే నీకు హింసించబడే దేహాన్ని పోతే పోయింది. నువ్వు ఆత్మను చంపేవాడికి భయపడి దేహాన్ని కంట్రోల్లో పెట్టుకో. ఆ క్రమములో నీ దేహం హింసించబడినా పర్లేదంటాడు. అందుకే కదా కాలితే కాలిందిని అప్పగించారు, సింహాలు కొరికితే కొరికినీలే అని దేహాలు అప్పగించేశారు. ఆత్మను కాపాడుట కొరకు దేహమును అప్పగించుట, దేహముతో దేవుని మహింపరచుట. ఎంతమందికి ఇది అర్థమైంది? స్తోత్రం, హల్లెలూయా. ఆత్మను కాపాడుట కొరకు దేహమును అప్పగించేయుట, శిక్షకో మరి ఒక దానికి అప్పగించుట, దేహముతో దేవుని మహిమపరచు. ఇది రెండవ విషయం. మొట్టమొదటిదేమో జాగ్రత్తగా శరీరమును కంట్రోల్లో ఉంచటం, దేవుని మహిమపరచటం. రెండవది దేహమును అప్పగించేయటం, దేవుని మహిమపరచడం కోసం హింసకో మరణానికో శిక్షించబడుటకో అప్పగించటం, దేవునిని మహిమపరచటం. దేహం ఈ రెండు డిఫరెన్స్ మీకు అర్థమైందా? నాకు అనుమానంగా ఉంటుంది, మీకు అర్థమైందో తెలియదు కానీ అందుకే మళ్ళీ చెప్తాను. కొన్నిసార్లు చాలామంది అంటారు, అప్పుడప్పుడు కొన్నిసార్లు మీరు ఒక విషయం రెండుసార్లు చెప్తారంట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒకసారిగా చెప్పగా అర్థమయ్యే కొద్దిమంది ఉంటారు, కొంత రెండుసార్లు చెప్తే అర్థమైంది. కొన్నిసార్లు మళ్ళీ రిపీట్ చేస్తా, కాదంటే నాకే అనుమానం వస్తుంది, నిజంగా అర్థమైందా వీళ్ళకి లేదు, అప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తూ ఏమంటే మీకు అర్థమైనా నాకే అనుమానం వస్తుంది. ఇప్పుడు నిజంగా మీకు ఇప్పుడు చెప్పిన రెండు విషయం డిఫరెన్స్ ఎంతమందికి అర్థమైంది? నేను అన్నాను, ఫస్ట్దేమో కంట్రోల్ చేయటం. విషయం చెప్పండి, కన్నువు చెడ్డవి చూడకుండా, నాలుగు చెడ్డవి మాట్లాడకుండా నీ శరీరాన్ని కంట్రోల్ చేయడం ఫస్ట్ థింగ్. రెండవది నీ దేహాన్ని అప్పగించటం, నీ ఆత్మను కాపాడుకున్న కొరకు హింసించబడినా కొట్టబడినా, అరే అక్కడ సింహం కోరుకుందంటే ఆత్మ పాడైపోతుంది, అరే శరీరం కాల్తుందంటే నీ ఆత్మ నాశనం అయిపోతుంది. అందువల్ల ఆత్మను కాపాడుకోవడం కొరకు కొన్నిసార్లు శరీరాన్ని శిక్షకు అప్పగించేయటం, దేహముతో దేవుని మహింపరచడం. అలాగునే చేశారు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. అదే మాట్లాడుతాడు యేసు ప్రభువారు 10:28 ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడి అవసరమైతే శరీరాన్ని అప్పగించే. శరీరమును కంట్రోల్లో ఉంచి శరీరంతో దేవుని మహింపు, శరీరాన్ని అవసరమైతే శిక్షకు అప్పగించి శరీరంతో దేవుని మహింపచ్చు. ఇది రెండవ విషయం. అర్థమైతే ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. By controlling, you can glorify the God with your body. రెండవది అప్పగించుట ద్వారా నువ్వు దేవుని ఏం చేయొచ్చు? ఇది రెండవది. ఇంకో విషయం మీతో మాట్లాడు. మూడవది శరీరముతో దేవుని మహిమపరచుట ఎట్లు? మూడవ విషయం పరిశుద్ధముగా ఉంచుట ద్వారా. చెప్పండి గట్టిగా, పరిశుద్ధముగా ఉంచుట ద్వారా నీ దేహముతో దేవుని మహిమపరచు. పరిశుద్ధంగా ఉంచుట ద్వారా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము ఈ మాట చూద్దాము. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 6. పదమూడవ వచనం, భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే, దేహము జారత్వము నిమిత్తము కాదు. ఏమంటే వింటున్నారా? దేహము జారత్వము నిమిత్తము కాదు.
శరీరమును పరిశుద్ధముగా ఉంచుట, శరీరముతో దేవుని ఎలా పరిశుద్ధంగా ఉంచాలండి? జారత్వమును అనుమతించకుండా, జారత్వమును అనుమతించకుండా. చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ ఈ ప్రస్తుత కాలంలో జరుగుతున్న పోకడలన్నీ సమయం సరిపోదు, రెండోది కొన్ని అభ్యంతరంగా అనిపిస్తూ ఉంటాయి పబ్లిక్లో మాట్లాడడానికి వీళ్ళు. కానీ యువత వాటి వైపు ఆకర్షించబడుతున్నారు. అది నా బాధ. మరొకసారి ఎప్పుడైనా మాట్లాడాలి ఈ విషయాలు, మనసు అసలు ఆలోచన కలిగిన బిడ్డలారా, కొన్ని బోల్డ్ పేరట భయంకరమైనవి మాట్లాడుతున్నారు ప్రజలు. యువత వాటిని తలకెక్కించుకుంటూ ఉన్నారు. బోల్డ్గా మాట్లాడుతున్నారు. ఏం చెప్పండి? బోల్డ్ అంటే తమ పాపాన్ని విచ్చలవిడిగా చెప్పటం ఎంత భయంకరమైపోయింది. ఎవడు వింటున్నారా? ఇవాళ అంటే నైతిక విలువలు జారిపోతున్నాయి. అంటే వ్యభిచారాన్ని కూడా అందంగా చూపించేసే పరిస్థితులు చేసి, సరే కంట్రోలింగ్ మై సెల్ఫ్, చాలా వింటుపోకుండా యువత నాశనం చేస్తున్న బాధ మనసులో, ఇవన్నీ వారికి అర్థం కావాలనేది నా మాట. సరే, ఇదేమైనా దేహము జారత్వము నిమిత్తము కాదు, దేహము జారత్వము నిమిత్తము కాదు. దేవుని ప్రియ సంఘమా, శరీరమును పరిశుద్ధముగా ఉంచుకొనుట, శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచు. దేహం జాగ్రత్త మరికొన్ని విషయాలు మీకు చూపిస్తాను. రోమాపత్రిక 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించారు. 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. అబ్బాయి, మీ శరీరమందు పాపమును ఏలుబడి చేయనివద్దు. మీ అవయవాలు పాపానికి సాధనాలుగా ఉపయోగిస్తే మీ శరీరమందు పాపము నివాసం ఉంటుంది. మీ దేహము తో దేవుని మహింపరచాలంటే మీ శరీర అవయవాలు దుర్నీతి సాధనాలుగా వాడబడక, పాపము ఏలుబడి చేయనివ్వక వాటిని శుద్ధముగా పరిశుద్ధంగా ఉంచాలి. నీ శరీరాలతో అవయవాలతో పాపమును ఏలుబడి చేయనిస్తే, నీ అవయవాలను పాపమునకు దుర్నీతి సాధనాలుగా అప్పగిస్తే నీ శరీర అవయవాలు పాపము ఏలుబడి చేయనివ్వబడి శుద్ధముగా ఉండవును. దేవుడేమో నీ శరీరము శుద్ధముగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నారు. దుర్నీతి సాధనాలుగా నీ శరీర అవయవాలు అప్పగిస్తే నీ శరీరం పరిశుద్ధంగా ఉండదు. కనుక నీ అవయవాలను పాపమునకు సాధనములుగా అప్పగించవద్దు. అది దాని భావం. మాటలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 6వ అధ్యాయము 12-13. మీ శరీరమందు పాపము ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగించవద్దు. మీ శరీర అవయవాలతో పాపము చేయడం ద్వారా అపవిత్రపరుచు దేవుడికి ఇష్టం లేదు. మీ వాటిని దేవునికి 12-13 చివరి మాట చూడండి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించాలి. అవి నీతికి సాధనాలుగా వాడబడాలి, కానీ పాపమునకు సాధనాలుగా ఉంటే అపవిత్రమైపోతాయి. మీ శరీరమును అపవిత్రపరుచుతో దేవుని నామమును అవమానపరుచు మీ శరీర సాధనాలు నీతికి అప్పగిస్తే అవి పరిశుద్ధంగా ఉంచబడతాయి. నీ కాళ్ళు పాపమునకు పరిగెడుతుంది, నీ చేతులు పాపమును తాకాలని, నోరు పాపం మాట్లాడాలని, చెవులు పాపం వినాలని, కళ్ళు పాపము చూడాలని ఆలోచనలో హృదయము ద్వారా ఎదిగో ఇటు పాపముని శరీర అవయవములు గమనించండి అశుద్ధమైపోతూ ఉన్నాయి. శరీర అవయవములను నీతికి సాధనాలకు అప్పగించి వాటిని పరిశుద్ధంగా ఉంచడం ద్వారా నీ దేహముతో దేవుని మహింపరచవచ్చు.
ఇది మూడో విషయం. ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఎలాగా దేహంతో మహిపరచుతుంది? వాటిని లోబరుచుకొని క్రమపరచుట ద్వారా, దేవునికి విరుద్ధమైనవి చేయకుండా శరీరమును స్వాధీనపరచుట ద్వారా దేహముతో దేవునిని మహిమపరచవచ్చు. నెంబర్ 2. రెండవది ఏంటంటే, అవసరమైనప్పుడు ఆత్మను కాపాడుకున్నటు కొరకు నీ శరీరమును శిక్షకో, అగ్నికో, సింహములకో అప్పగించేయటం ద్వారా దేహముతో దేవుని మహిమపరచవచ్చు. మూడవది, నీ శరీర అవయవాలు దుర్నీతి సాధనములుగా వాడబడకుండా నీతికి సాధనాలుగా వాడబడి పరిశుద్ధంగా ఉంచుట ద్వారా నీ శరీరమును పరిశుద్ధముగా ఉంచుట ద్వారా దేహముతో దేవుని మహిమపరచవచ్చు. ఇది మూడవ. 4వ విషయం ఏదైనా ధ్యాన భాగంలో, ది లాస్ట్ అండ్ ఫోర్త్ థింగ్ ఫర్ టుడేస్ మెడిటేషన్ ఏమంటే కనుక, ఆరోగ్యముగా ఉంచుట ద్వారా నీ దేహంతో నీ శరీరాన్ని నీకు చేతనైనంత వరకు ఆరోగ్యముగా ఉంచుకున్నట ద్వారా నీ దేహంతో దేవుని, అంటే నువ్వు శ్రద్ధపడి నీ దేహమును ఆరోగ్యంగా ఉంచుకొని నీ దేహంతో దేవుని మహింపరచాలి. ఈ దేహమును పాడు చేయుట దేవుడికి అప్పగించలేదు, నీ అనుమతించలేదన్న శరీరం మాట. దేవుడు ఏం చేయలేదు, అనుమతించ. శరీరమును ఆరోగ్యంగా ఉంచుకో. 2 విధాలు చెప్పి నేను ముగిస్తాను. ఎలా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని తద్వారా ఆరోగ్యంగా ఉండి దేవుని మహిమపరుస్తావు అంటే, నీవు నీ చేతనంత వరకు నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం, నువ్వు దేహం ద్వారా దేవుని మహిమపరుస్తున్నావు. ఇప్పటికే సమయం చాలా దాటిపోయింది. ఒంట్లోకి చాలా వచ్చేసి, ఒంట్లోకి చాలా ఏమీ లేకపోతే కనీసం గ్యాస్ ట్రబుల్ అయినా ఉంటుంది. ఇది ఈ రోజుల్లో దుస్థితి. అవునా, విన్నారా? కుర్రోళ్ళండి, కుర్రోళ్ళు తినండ్రా అంటే కనుక అన్నో గ్యాస్ నేను తిన్న, రాత్రిపూట తిరిగన్నమే తింటా. నిజం చెప్తున్నా, నిజము చెప్తున్నా. దేవుని బిడ్డలారా, దేవుడి విషయంలో నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తా. నా వయసు 47 నుండి 48 నడుస్తుంది. 48 ఏళ్ళు అనుకోండి. ఇప్పటిదాకా తలనొప్పి ఏంటో నాకు తెలియదు. దేవుని మహాకృపను వెంటనే కానీ అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. వెంటనే కానీ అది జీవితంలో తలనొప్పి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఫస్ట్. రెండోది, గ్యాస్ ట్రబుల్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఎట్లా ఉంటుందో నాకు అన్ని టైంలో తింటా. ఏమండి, నాకు ఫుడ్ టైమింగ్స్ లేవు. ఎందుకంటే రకరకాల ప్రయాణాలు, రకరకాల ప్రజలతో సహవాసాలు, తప్పని పరిస్థితులు. కానీ నాకెందుకో ప్రభు దేవుని మహాకృప ఆ గ్యాస్ ట్రబుల్. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాయంటే, ప్రభు మహిమ కొరకే. చాలామంది కుర్రలు మాట తినమంటే తింటారు. ఏమంటే టీ తాగమంటే అన్న ఒకటి తాగాను, ఆల్రెడీ ఉండో తాగలేను. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్. సరే, నేను ఆరోగ్యం నేను ఎవరు విమర్శించలేదు, సరదాగా మాట్లాడుతున్నాను. దేవుని ప్రియ సంగమా, ఇలా నేను 2 విషయాలు ప్రస్తావించి ముగిస్తాను అనుకున్నాను. దేహముతో దేవుని మహింపరిచే విషయాల్లో 4వ ప్రధానమైనది ఏంటంటే, ఫోర్త్ ఏంటి, ఆరోగ్యంగా నీ చేతనంత వరకు ఉంచుకొని. దీంట్లో 2 కోణాలు. ఎలా ఆరోగ్యంగా ఉంచుకుంటావు? నెంబర్ 1, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. స్త్రీలారా, పురుషులారా, ఎప్పుడైనా విన్నారా? ఏం చేయాలి చెప్పండి? నడవాలి, లేదంటే ఏదో ఒక బరువులు ఎత్తాలి, కొంత శరీరాన్ని కదపాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వయసు దాటిపోయిన వాళ్ళకి నేనేం చెప్పలేను, ఆ శరీర ఇక ఫిట్నెస్ అయితే నేనేం కానీ మిగతా వారు మాత్రం విషయం జాగ్రత్తగా ఉండాలి. నీ శరీరాన్ని కొంత ఎక్సర్సైజ్తో పెట్టుకోవాలి. ఇది నేను చెప్పను కాదు, బైబిలే చెప్తున్న విషయం. చదివితే బాగుంటుందిగా, చూద్దాం. 1 తిమోతి పత్రిక, తప్పు చెప్పు, 1 తిమోతి 4:8. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే. ఇప్పుడు అక్కడ ఆగండి. బాడీ ఎక్సర్సైజ్
కొంత ప్రయోజనకరమే అంటున్నాడు ఇక్కడ. అంటే అదే కాదు, ఆత్మతో కూడా ప్రాక్టీస్ చేయమని అక్కడ దాన్ని హైలైట్ చేయడానికి ఆ మాట వాడాడు. అయితే మనం అన్వయించుకోవాల్సిన సూత్రం ఏదంటే కొంత మట్టుకు అది ప్రయోజనకరమే. శరీర సాధకము ప్రయోజనకరము. అయితే అక్కడితో ఆగిపోవద్దు, ఆత్మను కూడా ప్రయోజనకరంగా ఉంచమని దాని భావము. అయితే ఈ రోజున మన ధ్యానం కొరకు శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాం కనుక శరీరముతో దేవుని మహింపరచాలి, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంచుకోవడంలో మొదటి కోణం ఏంటంటే కనుక బాడీలీ ఎక్సర్సైజెస్. ఏమన్నా విన్నారా? దేవుడు జిమ్ చేయమన్న ఉద్దేశం కాదు, కుదిరితే చేయి, తప్పేం లేదు. ఏమండి, కుదిరితే, నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. విశేషం ఏదంటే కనుక శరీరము పనిచేయాలి, కొంత కదలికలు ఉండాలి. శరీర సంబంధమైన సాధకము ప్రయోజనకరము. ఒక ఆట ఆడతావా? పరిగెత్తి ఆట ఆడు. ఏమో జోక్స్ రాస్తారు పుస్తకాల్లో, అందులో ఒకసారి చెమలకు షుగర్ ఎందుకు రాదు ప్రశ్న, సమాధానం అవి రోజు నడుస్తూ ఉంటాయి. ఏమంట, మీరు క్షేమ కూర్చొని తీరిగ్గా విశ్రాంతి తీసుకోవడం చూసారా? చూడలేదు. అంటే అక్కడ స్టాగ్నెంట్గా ఉంటే ఏదో తింటా ఉందని అర్థం. అక్కడ ఆగిపోయిందంటే ఏదో పీలుస్తుందో సంథింగ్ ఏదో, అంతే తప్ప నడుస్తూనే ఉంటాయి. ఏంటి చెప్పండి? అందుకే అడిగి షుగర్ బీపీలు ఉండవంట, అందుకే సరదాకి లేదు. ఏమని పెట్టారా? శరీర సంబంధమైన సాధకం, శరీరాన్ని కదిపి అదుపులో ఉంచుకోవాలి. ఇది మనస్ఫూర్తి. నెంబర్ 2 ఫుడ్. రెండేది చెప్పండి, మీరు చెప్పట్లా. ఆహారం. అనవసరమైనవి తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. బైబిల్ ఆహారం గురించి కొన్ని నియమాలు చెప్తుంది. నువ్వు తినుగానే కంట్రోల్గా తిని అంటుంది. ఈ ఒక్క సూత్రం మనసులో పెట్టుకోండి. తేనె రుచిగలదు కదా, తాగు అంటది ఒక చోట, అయితే ఎక్కువగా తాగు విరోచనలు అవుతుంది ఇంకో చోట. బైబిల్లో వ్రాయబడిన మాటలే చెప్తుంది. తేనె రుచిగలదు కదా, తాగు, అయితే ఎక్కువ తాగితే మళ్ళీ ఏమవుతాయి కనుక జాగ్రత్తగా ఉండు. నువ్వు తిండిపోతూ అయిన ఎడల మెడకు కత్తి పెట్టుకో, దేవుడు చెప్పాడు. ఏమన్నా విన్నారా? నువ్వు తిను, అనారోగ్యం కాకుండా వరకు తిను. నువ్వు తిను, నీ శరీరం పాడవనంత వరకు తిను. నువ్వు తిను, కొవ్వు పట్టకుండా ఉన్నంత వరకు తిను. అంటే ఆరోగ్యం కోణంలో మాట్లాడుతున్నానండో. దేవుని బిడ్డలారా, దేహముతో దేవుని మహింపరచాలి. 4వ సూత్రం ఎలాగంటే కనుక, ఇదిగో శరీరానికి తగిన ఆహారం తీసుకుంటూ శరీరం అనవసరమైనవి తీసుకోకూడదు. దేవుడు అనుమతించట్లేదు. ఆహారము కాని దానికి మీరు రోకలు ఖర్చు పెడుతున్నారేంటిది? బైబిల్లోనే యెషయా గ్రంథంలో ఆహారము కాని దానికి మీరు రోకలు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అది ఆహారం కదా, డబ్బులు పెట్టి దాన్ని కొనొద్దు. నువ్వేమో డబ్బులు పెట్టి పానిపరాకు కొంటా ఉంటే, మీరు డబ్బులు పెట్టి మ్యాన్షన్ హౌస్ కొంటా ఉండే. ఈ మాట నీకెడ తెలుసు అంటారు, ఫోన్లో చూస్తా ఉన్నా, ఆ మాట ఎక్కువ వినబడతాం. ఏమండి, ఆహారము కాని దానికి రోకలేలా ఖర్చు పెడుతున్నారు? యు ఆర్ నాట్ సపోజ్ టు బై ఎనీథింగ్ దట్ ఈస్ అదర్ దాన్ ఫుడ్. యు ఆర్ నాట్ సపోజ్ టు బై అదర్ దాన్ ఫుడ్ విత్ యువర్ మనీ. నువ్వు సంపాదించిన ధనంతో ఆహారం కాక ఆహారం కానిది నీ నోట్లో పెట్టుకోవడానికి, నవిలి మింగడానికి నువ్వు కొనకూడదంటే. మింగేదైనా, నవిలేదైనా, తాగేదైనా ఆహారం కానప్పుడు నీ డబ్బులతో వాటిని కొనకూడదు. ఈ దేవుడు చెప్తున్న విషయం ఒక రోజు లెక్క గుర్తుపెట్టుకో. సంపాదించిన డబ్బులు ఆహారం కాని దాన్ని కొంటున్నావు కదా. పానిపరాకు ఒకడు, మందు ఒకడు, సిగరెట్ ఒకడు. ఆహారం కాని డబ్బులు ఖర్చు పెట్టే దేవుడు ఒప్పుకోడు. కంట్రోల్డ్గా తిను. నువ్వు తిండిపోతూ మెడకు ఖర్చు పెట్టుకో. తేనె రుచిగలదు కానీ తక్కువ తాగు. దేవుడు అన్ని విషయాలు చెప్పాడు. శరీర సంబంధమైన సాధకం కొత్త మట్టుకు ప్రయోజనకరమే. అయితే ఆత్మను విడిచిపెడతారేమో, ఆత్మను కూడా జాగ్రత్త ఉంచమన్నది ఆ తర్వాత ఉద్దేశం. అందుకని అన్నాడు ఇక్కడ దాకా. అయితే విశేషంగా అది ప్రయోజనకరమే. కొంత మట్టుకు నీ శరీరాన్ని నీకు చేతనైనంత వరకు ఆరోగ్యంగా ఉంచుకుని దేవుని మహింపరచు. ఉంచుకుని దేవుని క్రైస్తవుడా వాక్యాన్ని ధ్యానించిన ప్రకారం రోజున 4 విషయాలు మాట్లాడాను, ప్రస్తావించి ముగిస్తాను, మన సమయం అయితే.
రోజున సందేశం, మనందరికీ దేహాలు ఇవ్వబడ్డాయి. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అందువల్ల ప్రారంభంలోని మాటలు చెప్పారు, మళ్ళీ గుర్తు చేస్తారు. A Christian should not shame the body. ఏ వ్యక్తిని కూడా బాడీ షేమింగ్ చేయదు. ఆ రంగును బట్టి, అతని యొక్క ఎత్తును బట్టి, అతని యొక్క శరీర తీరును బట్టి ఏ క్రైస్తవుడు తన పొరుగు వారిని దూషించుటకు, అభ్యంతరపడుటకు వీలు లేదు, చేయకూడదు. దేవుని క్రమం కాదు. ఎందుకు దేహంతో దేవుని మహింపరచాలి? ఒకటి, దేవుని ద్వారా ఇవ్వబడినది. రెండవది, దేవుని ఆత్మకు ఆలయం. మూడవది, పిలువ పెట్టి కొనబడిన వారిని. నాలుగవది, దేహము దేవుని నిమిత్తము. ఈ 4 కారణాలను బట్టి దేహముతో దేవుని మహిమపరచాలి. రెండవ భాగం, ఎలా దేహంతో దేవుని మహిమపరచాలో స్పష్టంగా ఉంది. ఈ విధమైన క్రియల ద్వారా దేహంతో దేవుని మహిమపరచాలి. ఏ విధమైన క్రియలండి? నెంబర్ 1, నీ శరీరమును లోబరచి, స్వాధీనపరచి, అణచి, దేవునికి విరుద్ధమైన క్రియలు చేయకుండా నీ శరీరమును అణచి స్వాధీనపరచుట ద్వారా నీ శరీరంతో దేవుని మహిమపరుస్తావు. రెండవది, అవసరమైనప్పుడు నీ ఆత్మను కాపాడుకునే కొరకు నీ దేహమును శిక్షకు, అగ్నికి అప్పగించుట ద్వారా దేహంతో దేవుని మహిమపరచవచ్చు. మూడవది, శరీరమును పరిశుద్ధముగా, నీ శరీర అవయవాలు దుర్నీతి సాధనములుగా కాక నీతికి సాధనములు ఉపయోగించి పరిశుద్ధంగా ఉంచుట ద్వారా నీ దేహంతో దేవుని మహింపరచుకోవడం. వాక్యం చూపించడం మర్చిపోయాను, బట్ అవసరం లేదు, చెప్తాను కదండి, రాసుకోండి. 12వ అధ్యాయము 2వ వచనంలో సర్వాంగ హోమములుగా నీ అవయవాలు దేవునికి అప్పగించమంటాడు. 12వ అధ్యాయం 2వ వచనము హోమపత్రిక, సర్వాంగ హోమముగా అంటే పరిశుద్ధముగా నీ దేహంలో అవయవాలు ఉంచుకోవాలి. తద్వారా నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం ద్వారా నీవు ఏం చేస్తావు? దేవుని మహిమపరుస్తావు. 4వది, ఆరోగ్యముగా నీకు చేతనైనంతలో నీ చేతుల్లో లేని ఏం చేయాలి? నీ చేతుల్లో ఉన్న దాని ప్రకారం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శరీరం ఎక్సర్సైజ్ గురి చేసి అవసరమైన మేరకే తిని అనవసరమైనని ఆహారము కాని దానికి రూపాయలు ఖర్చు పెట్టి శరీరంలో ప్రవేశపెట్టి దేహాన్ని పాడు చేసుకోవద్దు. అవసరమైతే కంట్రోల్గా తిని శరీరం ఎక్సర్సైజ్ చేసి నీకు చేతనంతలో ఆరోగ్యంగా ఉంచుకొని ఆరోగ్యం ద్వారా దేవుని దేహంతో దేవుని మహిమపరచు. దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు, కొన్ని పక్షులు దానికి మనం ఏం చేయలేం. కానీ నీ పరిధిలో ఉన్న దాని ప్రకారంగా నువ్వు శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా దేహంతో దేవుని మహిమపరచవచ్చు. 5వదిగా ప్రస్తావిస్తాను, చూపించలేదు కానీ వస్త్రధారణ. ఈ వస్త్రధారణ నువ్వు దేహంతో మహింపరచుకోలేకండి కనుక శరీరము కప్పబడి ఉండాలి. అభ్యంతరకరంగా ప్రదర్శించుట, అసభ్యంగా వస్త్రాలు ధరించుట కాక తగుమాత్ర వస్త్రాలతో నువ్వు ఉండి నీ దేహముతో దేవుని మహింపరచాలి. ఈ 5 విధానాల ద్వారా ఇవ్వబడిన దేహముతో దేవుని మహిమపరుతాం. అతి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్. విన్న వాక్యం ప్రకారంగా ప్రార్థన చేసుకో.